స్వామి పుష్కరిణి అంటుంటాం, స్వామికి ఇరువురు భార్యలు అంటుంటాం, లడ్డు ఇస్తున్నారు అంటుంటాం, తలనీలాలు సమర్పించుకుంటున్నాం. ఇవన్నీ ఎక్కువ ఎక్కడ జరుగుతాయ్యా అంటే కుమారస్వామి ఆలయాల్లోనే ఎక్కువ జరుగుతాయి. కాబట్టి కుమారస్వామి స్నానమాచరించి తపమాచరించిన స్థలము కాబట్టి ఆ 6 టెంపుల్సే కాకుండా, ఆలయాలు కాకుండా 7వ దారి ఇది, 7వ ఆలయం అనేది కొందరు సిద్ధయోగుల అభిప్రాయం. ఇది నేను చెప్పేది కాదు, ఊహించుకున్నదే కాదు. ఇది మా గురువు గారు నేర్పించింది. సప్తగిరి అంటేనే 7 ద్వారములు, మోక్ష ద్వారములు, అటువంటి తత్వంతో ఉన్నది. ఇది 7వ స్థానము, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహము, అక్కడితో కుజస్థానము, మోక్షకారకము అన్నట్టుగా చెప్పేవారు. అందుకని ఆ రోజుల్లో, ఆ కాలంలో, కొన్ని వేల సంవత్సరాల క్రితం మోక్షతత్వాన్ని పొందడానికి అనేక మంది సిద్ధులు ఇక్కడికి రావటం, ఆ 7 కొండలు ఎక్కటం, 7 ద్వారాలను దర్శించుకున్నాము, 7 గిరులను ఎక్కాము, 7 ద్వారములలోనికి అడుగు పెట్టాము, స్వర్గంలో ఉన్నాము అనుకుంటూ వాళ్ళు మోక్షతత్వాన్ని పొంది